ప్రజావానికి ఆమె సమస్యలు తెలుపుకోవడానికి ఒక అమ్మాయి కూడా వచ్చింది. ఆ సమస్య ఏంటి అని చెప్పేసి మరి ఆమె మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు చిన్ను, ఏంద్రా? నమస్కారం, నా పేరు లక్ష్మీ ప్రణవి. మా తండ్రి నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు చిన్నప్పుడు. నేను 3 సంవత్సరాలు ఉన్నానప్పుడు. ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు, ఏమి ఇవ్వలేదు. కనీసం అంటే తన తండ్రి పేరు కూడా నాకు ఇవ్వలేదు, ఇంటి పేరు ఏమి ఇవ్వలేదు. మళ్ళీ జనవరి 2018, 2025లో వెళ్ళాం కలవడానికి. వెళ్తే మాస్క్ పెట్టుకొని వచ్చాడు. నాకు ముఖం కూడా చూపివ్వలేదు. పేరు కావాలి, ఐడెంటిటీ కావాలి అని రెస్పాన్సిబిలిటీ చెప్తుంటే మీ తండ్రి అట్లా 3 సంవత్సరాల నువ్వు చిన్నప్పుడు, ఇప్పుడు నీకు దాదాపుగా 15-16 సంవత్సరాలు ఉన్నట్లున్నాయి కదా. 13 ఏళ్ళ తర్వాత నువ్వు ఎందుకు కలవాలనుకుంటున్నావు మీ తండ్రిని? తండ్రి నుంచి కావాల్సిన రైట్స్ అన్నీ ఒక కూతురికి ఏమొస్తాయి అవన్నీ కావాలి నాకు. ప్రతి దగ్గర అంటే అవమానిస్తున్నారు నన్ను. నీకు తండ్రి పేరు లేదా, ఏం పేరు లేదా అని. ఎట్లా, ఏం చదువుకుంటున్నావు నువ్వు? 10th క్లాస్లో చాలా ఇబ్బంది అయింది తండ్రి పేరు లేక. అంటే మీ మమ్మీ ఉంటుంది కదా, మీ మమ్మీ చెప్పాలి కదా నీకు తండ్రి పేరు. అంటే మీ తాత వాళ్ళు ఇట్లా వాళ్ళు ఉంటారు కదమ్మా. ఏం పేరు ఇవ్వలేదు. అన్నీ అడిగితే సర్టిఫికేట్స్ అన్నీ అప్పుడు కాల్చి పడేశాడంట. ఏమి ఇవ్వలేదు నేను చిన్న ఉన్నప్పుడు. ఓకే. సో మీది ఏ జిల్లా, మీ తండ్రిది ఏ జిల్లా? మీ మమ్మీది మండలం హైదరాబాద్. మీ మమ్మీది? మమ్మీది అక్కడే, డాడీదేమో కొండాపూర్. ఎక్కడ? ఏ కొండాపూర్? కామారెడ్డి కొండాపూర్. ప్రస్తుతం ఇప్పుడు దమ్మాయిగూడలో ఉంటున్నారు. కండక్టర్గా చేస్తున్నాడు జేబీఎస్ కంటోన్మెంట్లో కండక్టర్గా. ఏం పేరు మీ డాడీ పేరు? కేడం భీమయ్య. ఇంకో పెళ్లి చేసుకొని 2 కొడుకులు ఉన్నారు. ఆడపిల్లలు వద్దని వదిలేసి వెళ్ళిపోయాడు. మీ మమ్మీని? నన్ను మా మమ్మీని. ఆడపిల్లలు అయితే ఆయనని గౌరవం ఏమి ఉండదు అంటే, కొడుకులు ఉంటే గౌరవం అని వదిలేసి వెళ్ళిపోయారు. మమ్మీ వచ్చింది ఐడికి? వచ్చింది. చెప్పమ్మా, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? నమస్తే. ఎందుకు ఏడుస్తున్నారు? మాకు 2004లో పెళ్ళైంది సార్. అప్పుడు 40,000 కట్నం ఇచ్చారు. తర్వాత 10,000 మా అమ్మ ఇచ్చిందంట. కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. వాడి మొహం తీరే వరకు ఉన్నాడు. నాకు 2 ఆడపిల్లలు. ఫస్ట్ ఒక పాపకి హెల్త్ బాగాలేకపోతే కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాము. అది కూడా మా అమ్మ వాళ్ళే ఖర్చు పెట్టా. ప్రతిదీ నన్ను ఒక్కరోజు కూడా వాడు పోషించలేదు. నా కష్టార్జితంతో నేనే బతికినాను. నేను స్కూల్లో విద్యావాలంటీ టీచర్గా జాబ్ చేస్తూ మా అత్తమామని పోషించి నేనే బతుకుతున్నాను. ఊర్లో తీసుకెళ్ళి పెళ్లి కాగానే తీసుకెళ్ళి ఊర్లో పెట్టాడు, కొండాపూర్ విలేజ్లో. అక్కడ పెట్టినప్పటి నుంచి నేను నా బిడ్డను, మా అత్తమామను, నన్ను పోషించుకుంటూ ఉన్నాను. వాడికి జాబ్ ఉందని వెళ్ళిపోయాడు. ₹1 కూడా నాకు పెట్టలేదు. ఫస్ట్ పాపను నేను స్కూల్కి వెళ్ళాను, గొంతు నులిపి చంపేశాడు నేను వచ్చేసరికి. అది ఏం చెప్పాడంటే అందరికీ, పాప ఆరోగ్యం బాగాలేక చనిపోయిందని చెప్పాడు. అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కంప్లైంట్ చేయడానికి. వెళ్తే నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయమ్మా, నువ్వు చంపినట్టు ఏదైనా న్యూస్ ఉందా, లేదంటే నువ్వు అక్కడ చంపేటప్పుడు నువ్వు చూసావా అని అడిగారు. ఏది లేదు నా దగ్గర ప్రూఫ్స్ లేక అప్పుడు ఆ బిడ్డకు న్యాయం చేయలేకపోయినా. వాళ్ళ ఫ్రెండు వార్డ్ నెంబర్గా నిలబడ్డప్పుడు నన్ను దొంగొట్టేయడానికి తీసుకెళ్ళాడు. పెళ్ళైన అప్పుడు సంవత్సరం లోపు నాకు ఓటర్ ఐడి రాలేదు. రాకపోతే నేను ఓటేయడానికి రాలేను, నేను అదే స్కూల్లో జాబ్ చేస్తున్నాను, ఒక టీచర్ను నేనే దొంగ ఓటేస్తే పిల్లలకి నేను ఏం సమాజంలో ఏం నేర్పిస్తాను, నేను రాను అంటే నన్ను కొట్టి తీసుకెళ్ళాడు. ఏమనంటే భర్త మాట వినకపోతే అది ఆడది కాదంట, భర్త మాటే వినాలి, కొడితే కొట్టించుకోవాలి, చంపితే చావాలంట. అట్లా కొట్టి తీసుకెళ్ళాడు. దొంగొట్టేయడానికి తీసుకెళ్తే అప్పుడు ఫస్ట్ పాప ప్రెగ్నెంట్. నేను నా ముందు తను ఓటేసి వెళ్ళిపోయాడు. సెకండ్ నేను ఓటేయడానికి నిలబడ్డాను. ఆ వీధిలో ఉన్న వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. ఎవరైతే ఓటర్ ఐడిలో ఉందో తను డెలివరీకి వెళ్ళింది. ఆమె గుర్తుపట్టి ఈమె దొంగొట్టేయడానికి వచ్చింది సార్ అని కంప్లైంట్ చేశారు వాళ్ళు. ఆఫీసర్ సార్ వచ్చారు. అమ్మ నువ్వు ఇట్లా మొహం చూస్తే చదువుకున్న దాంట్లాగా ఉన్నావు, దొంగొట్టేయడం నేరమా తప్పా రైటా అని నన్ను అడిగారు. తప్పే సార్ అన్నాను. నన్ను 1 అవర్ నిలబెట్టారు అట్లాగే. అది చూసి అక్కడి నుంచి పారిపోయాడు. కనీసం వచ్చి అతను నా భార్య నాకు తెలియకొచ్చిందని కూడా ఏం చెప్పట్లేదు, తప్పించుకుని దొంగలాగా పారిపోయాడు. నన్ను 1 అవర్ నిలబెట్టి ప్రెగ్నెంట్ ఉందని చెప్పేసి నేను కాళ్ళ మీద పడితే క్షమించి నన్ను పంపించేశారు. ఆ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను తాడ్వై, కామారెడ్డి దగ్గర తాడ్వై మండల్. అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకెళ్ళింది ఎవరైనా కావచ్చు, కానీ దొంగొట్టేయడానికి వెళ్ళింది నువ్వే కదమ్మా, ఇప్పుడు నువ్వు వచ్చిన కంప్లైంట్ ఇచ్చినా నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి వెళ్ళిపో అన్నారు. లేదంటే నీ మీద నీకే కేసు అవుతుంది. ఇప్పుడు మీ హస్బెండ్ నుంచి నీకు ఎలాంటి న్యాయం జరగాలి? ఇప్పుడు నీతో ఉంటున్నాడా,
లేదా మాతో ఉండట్లేదు, వేరే అక్రమ సంబంధం పెట్టుకొని దాంతో వాడికి పుట్టారా వేరే వాళ్ళకి పుట్టారా తెలియదు, వాడికి కొడుకులు కావాలంట. ఆడపిల్ల అయితే సమాజంలో గౌరవం ఉండదంట, కొడుకులు అయితే ఇట్లా కాలర్ ఎగరేసి చెప్తాడంట, కొడుకులని గౌరవం తలెత్తుకుని తిరుగుతాడంట. ఆడపిల్లలు పుట్టారని నన్ను వదిలేశాడు. నా మీద ఎట్లా ఉంటున్నావు? అత్తమామతో కలిసి ఉంటున్నావా? లేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను నేను. మొన్నటి వరకు లాక్డౌన్ వరకు స్కూళ్ళల్లో టీచర్గా చేసుకుంటూ నాకు వచ్చిన ఎంతో శాలరీతో నా కూతుర్ని చదివించుకుంటూ ఎంత కష్టమైనా చదివించుకుంటూ వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తాం, కనీసం కూతురు మీద ప్రేమతోనైనా వచ్చి కనీసం కూతురికి ఒక చాక్లెట్ కొనిచ్చినది తెలీదు, కూతురికి ఒక తండ్రి స్పర్శ తెలీదు, ఇంతవరకు రాలేదు. మేము పెద్ద మనుషుల ద్వారా ఫోన్ చేసి మాట్లాడేస్తే ఏం పీకుంటావు పీకు అని అన్నాడు. అంటే నేను వెళ్ళి సిఎన్టీ డిపార్ట్కి వెళ్ళి స్టాఫ్ నెంబర్ అవన్నీ తీసుకొచ్చాను. ఎప్పుడైతే నేను స్టాఫ్ నెంబర్ తెచ్చానో అప్పుడు వానికి భయం పుట్టి ఏం చేశాడు, మీటింగ్కి రమ్మని పిలిచాడు. పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి జనవరి 18న వెళ్ళాం. మొన్న జనవరి 18 తారీఖు వెళితే అక్కడ వాడు అక్రమ సంబంధం పెట్టుకున్నది మేము కుక్కలం అంటుంది. మా రైట్స్ కోసం మేము వెళ్తే కుక్కలు వచ్చాయని అంటుంది. నా 1-2 తింటున్నా, నా బిడ్డది నాది మా అమ్మది 1-2 తింటున్నా, ఆ పంది నన్ను కుక్కలని మాట్లాడింది. అలాంటి దానికి బుద్ధి చెప్పాలి, వీడికి బుద్ధి చెప్పాలి. ఏ కూతురునైతే వాడు వదిలేశాడో ఆ కూతురికి చదువు ఖర్చు పెట్టాలి, ఆమె పెళ్లి చేయాలి, ఆమె రైట్స్ అమ్మకి ఇవ్వాలి, ఆమె తండ్రి పేరు ఆమె ఇంటి పేరు అన్నీ ఇచ్చేలాగా నాకు సహాయం చేయండి. అవన్నీ కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళాం. ఇక్కడ ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ప్రజావాణిలో ఇచ్చాము. కోర్టుకు వెళ్ళాం, కుషాయిగూడ కోర్టుకు వెళ్తే లాయరు గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేశారు. ఆ మేడం అన్నీ తీసుకురమ్మన్నారు, అతని శాలరీ స్లిప్తో సహా అన్ని కాగితాలు తీసుకురమ్మంటే సజ్జనార్ సార్ని కూడా కలిసాము. అక్కడ నుంచి డీటెయిల్స్ తెచ్చాము, స్టాఫ్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ తెచ్చాను. అవన్నీ డీటెయిల్స్ తీసుకెళ్ళి మేడంకి ఇచ్చాక ఏం చేశారు, 2 months టైం వేస్ట్ చేసి ఆ లాయర్ని కూడా కొన్నాడేమో ఆ మేడం చేతులు ఎత్తేసింది. తర్వాత ఇంకో సెకండ్ లాయర్ని ఇచ్చారు, ఆ మేడం కూడా ఇప్పుడు టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మే వస్తుంది, మేలో కోర్టు ఉండదని విన్నాను నేను, అది నిజమో అబద్ధమో తెలియదు. ఇలా టైంపాస్ చేస్తూ మాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు. అందుకని మీడియా ముందుకు వచ్చాం, మా సమస్యని మీకు చెప్పుకుంటున్నాం. మాకు కనీసం ఇక్కడ నుంచి ఏదైనా సహాయం అందేలాగా మాకు సహాయం చేయండి. నా కూతురికి ఐడెంటిటీ కావాలి, మాకు సమాజంలో మంచి గౌరవమైన జీవితం కావాలి. నా మీద అక్రమ సంబంధం అనే నింద వేసి నా పాపను నన్ను వదిలేసిండు. నేను అక్రమ సంబంధం పెట్టుకొని పోయిందని అనుకుందాం ఒక మాట, ఆ పిల్ల ఏ సంబంధం పెట్టుకొని పోయింది, ఆ చంటి బిడ్డ మీద కూడా ఏ నింద వేయడేమో అనుకున్నాను. చంటి బిడ్డ మీద 3.5 సంవత్సరాల పాపనంట తండ్రి చనిపోయాడని చెప్పిందంట. 3.5 పాప తండ్రి చనిపోయాడని చెప్పినప్పుడు తండ్రి బాధ్యత ఏంటి? తండ్రి వచ్చి అమ్మ నేను చనిపోదలేను, నేను బతికే ఉన్నానని తెలియచేయాలి కదా. ఆ పాపని నేను ఇప్పుడు మీటింగ్ కోసం తీసుకెళ్తే అన్నీ నేర్పించి తీసుకొచ్చినా అని చెప్తున్నాడు. మరి నేర్పించకుండా ఎవరు నేర్పించాలి? ఒక తండ్రి బాధ్యత ఏంటి? తన ఇంటి పేరు తన రైట్స్ తన బిడ్డకి ఇచ్చి తన వేలు పట్టుకొని ఇది మంచి ఇది చెడు, ఇది స్కూలు ఇది ఇల్లు ఇది పాఠశాల ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? తన బాధ్యతలను వదిలేసి ఈరోజు నా మీదకి అగనిస్ట్గా తీసుకొచ్చారని చెప్తున్నాడు. మరి అవన్నీ నేర్పించాల్సిన తండ్రి బాధ్యతలు నెరవేర్చకుండా దొంగలాగా తప్పించుకొని తిరుగుతున్న వాడు కరెక్టా నేను కరెక్టా మీరు చెప్పండి. మాకు న్యాయం జరిగేలా సహాయం చేయండి. న్యాయం అంటే ఒక తండ్రి నుంచి ఒక కూతురికి ఏ రైట్స్ వస్తాయి? ప్రతి ఒక్కరికి సహజంగా వచ్చే రైట్స్ కోసం నా కూతురు వచ్చి ఇప్పుడు కొట్లాడాలా, ఇన్ని సంవత్సరాల తర్వాత కొట్లాడాలా? ఏ ఒక్కరోజు వచ్చింది తెలియదు, ఏ ఒక్కరోజు ఒక చాక్లెట్ ఇచ్చింది తెలియదు. తన కూతుర్ని కూడా చెప్తుంది, ఒకటి మైనర్ ఉన్నప్పుడు తల్లి దగ్గర ఉండాలని చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి మేజర్ అయిపోయింది, 18 సంవత్సరాలు వచ్చినట్లున్నాయి అమ్మాయికి. ఓకే, తండ్రి దగ్గర పోయే అధికారం ఉంటుంది అమ్మాయికి, కోర్టు కూడా చెప్తుంది. మరి ఇప్పుడు కోర్టుకు పోయినా కానీ ఇక్కడ మళ్ళీ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ డిఎం ఉంటాడు, లేదా మీరు డైరెక్ట్గా ఎండి దగ్గరికి పోయినాం సజ్జనార్ దగ్గరికి పోయినామని చెప్పారు. మరి అక్కడ పోతే స్పందన ఎట్లా ఉంది? ఆర్టీసీకి సంబంధించిన అధికారులది స్పందన ఇచ్చారు సార్. నాకు సజ్జనార్ సార్ని కలిసినప్పుడు మాకు ఇక్కడ కండక్టర్గా చేస్తున్నారు సార్, ఆయన డీటెయిల్స్ అన్నీ కావాలి సార్ మాకు ఇప్పించండి అంటే, సరే తనకి ఆమెకు కావాల్సిన డీటెయిల్స్ ఇప్పించండి, తనకి జరిగే న్యాయం చేయించండి అని సజ్జనార్ సార్ చెప్పారు. ఎండి సార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, అమ్మాయిది మాది న్యాయ కోర్టు కాదు, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా, కోర్టులో కేసు వేస్తారా, వేసుకోండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము ఇస్తామని అక్కడ నుంచి మాకు ఇచ్చారు సార్, డీటెయిల్స్ ఇచ్చారు. కానీ అంత ఈజీగా ఇవ్వలేదు సార్, చాలాసార్లు తిరిగాం, ఒక 2-3 నెలలు తిరిగిన తర్వాత లాస్ట్కి ఇచ్చారు సార్. ఇప్పుడు కోర్టులో కేసు వేయడానికి వెళ్తే వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఆమెకు తగిన న్యాయ సహాయం కావాలి, నాకు తగిన న్యాయ సహాయం కావాలి. లేకుంటే నేను ఎక్కడి వరకైనా వెళ్తాను సార్, సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను, అక్కడ వరకైనా వెళ్ళి పోరాటం చేస్తాను. ఇంకా మన
ఎక్కడో ప్రపంచంలో చంద్రమండలంలోకి వెళ్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడవాళ్ళ పట్ల ఇంకా ఎందుకు చులకన సార్? ఒక స్త్రీ రాష్ట్రపతి అయింది, ఒక స్త్రీ గవర్నర్ అయింది, ఒక స్త్రీ మంత్రి అయింది. ఇంకా ఏం సాధించాలి సార్? ఒక స్త్రీ సమాజంలో తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఇంకా ఏం చేసి చూపించాలి ఈ ప్రపంచానికి? ఒక ఆడదానిగా పుడితే అక్రమ సంబంధం అని వేస్తే చాలు, ఈజీగా నమ్మేస్తారు. అది నిజమా కరెక్టా కాదా అని ఎక్కడ నిరూపించావు, ఎక్కడ ఆమెను దొరకబెట్టావా ఏంటి అనేది ఎక్కడ మా పెద్ద మనుషులు అడగకుండా నాకు నా కూతురికి అన్యాయం చేశారు. ఆ రోజు వాడిని అడిగి, నీ కూతురు మా ఆడబిడ్డ తప్పు చేస్తే మేము చెంపదెబ్బ కొట్టి మేము సరిదిద్దుకుంటాం, నీ కూతురును నువ్వు తీసుకొని వెళ్ళు అని ఒక మాట మా పెద్ద మనుషులు అడిగినుంటే ఈరోజు నా లైఫ్ వేరేగా ఉండేది. అలా అడగకుండా వాడు చెప్పిన మాటలు, వాడింత మందు పోయేగానే తాగేసి వాడి సైడు మాట్లాడి నాకు నా కూతురికి అన్యాయం చేశారు. కూతుర్ని చంపలేదని అంటున్నాడు. కూతుర్ని చంపకపోతే ఈ బతుకున్న కూతురికి ఎందుకు న్యాయం చేయట్లేదు? ఒక బర్త్ సర్టిఫికేట్ తేవాల్సింది ఎవరు? తండ్రి. ఒక మూడు సంవత్సరాల కాలం తన తండ్రి దగ్గర బిడ్డ ఉన్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ తేలేదు, ఒక తండ్రి పేరు ఇవ్వలేదు, తనకు క్యాస్ట్ ఇన్కమ్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఉల్టా ఏమంటున్నాడు? తండ్రి పేరు ఎందుకు పెట్టలేదు అంటే, బీసేవాకి వెళ్తే తండ్రి ఓటర్ ఐడి, తండ్రి రేషన్ కార్డు, తండ్రి ఆధారు ఇవన్నీ తీసుకురమ్మా, తెస్తేనే తండ్రి పేరు ఆమెకి చేయడానికి వస్తుంది అని అన్నారు. తన బాధ్యతలన్నీ వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి, ఆమెకు తండ్రి పేరు ఎక్కడి నుంచి ఇవ్వాలి? మొన్న ఈ మధ్యనే సార్ చిరంజీవి సార్ మీ గురించి మాట్లాడుతున్నాను, నాకు క్షమించండి, వాళ్ళు ఏమన్నారు మీడియాతో మాట్లాడుతూ, మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉంది అని అన్నారు. అంటే అంత సెలబ్రిటీ అయినా సార్ మీరు అలా ఉండి ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారు కదా, మీరు ఆడపిల్లలను ఎందుకు అట్లా తక్కువ చేసి మాట్లాడుతున్నారని ప్రజలంతా ఎన్నో అభిప్రాయాలు చెప్పారు. ఆయన ఎక్కడా తక్కువ చేయాలి, అందరికీ సమన్యాయం చేశారు. ఆడపిల్లల్ని ఈక్వల్గా చూస్తున్నారు, మగవాళ్ళని ఈక్వల్గా చూస్తున్నారు, అందరికీ న్యాయం చేస్తున్నారు. అలాంటి సార్ని అన్ని మాటలు అన్నారు. మరి ఇలాంటి చిన్న పాపను వదిలేసి ఈ సమాజంలో అలాంటి బిడ్డను వదిలేసిన వాడికి ఏ చెప్పుతో కొట్టాలి, వాడికి ఏ శిక్ష వేయాలో మీరు ప్రజలు చెప్పండి, నాకు సహాయం చేయండి. ఇది పరిస్థితి. తల్లి ఆవేదన మనం చూస్తున్నాం కదా. అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు 3 సంవత్సరాల తర్వాత తండ్రి దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆమెకు ఏ ఒక్క సర్టిఫికెట్ కూడా చదువుకునే వయసుకు ఆమెకు ఏ ఒక్క సర్టిఫికెట్ ఇవ్వకుండా తండ్రి నువ్వు నాకు బిడ్డవే కాదనే పరిస్థితి అయితే ఇప్పుడు సమాజంలో ఉంది అని చెప్పేసి ఒక మహిళ చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి మహిళలకు మాత్రం న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రజాప్రభుత్వంలో కోరుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. సో మీరు ఆర్టిస్టులా పనిచేస్తున్నారట, మీ పేరు భీమయ్య అంట, మీ డిఎంఏ కావచ్చు, మీ ఎండి అయినా ఎవరైనా, అలాంటి వాళ్ళు చెప్తే మీరు వినవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పాపకు తండ్రి కావాలని కోరుకుంటుంది కాబట్టి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు, మీరు ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నారో అధికారులు కూడా స్పందించి న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ సమాజం భావిస్తున్నది. అంటే ఒక మహిళ పుట్టడం వల్ల, ఒక స్త్రీ పుడితే నాకు అద్దు, పాప అయితే అద్దు అనే తండ్రిని మాత్రం ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇంకా సమాజంలో ఉన్నదా అని చెప్పేసి ఆ అవకాయ పరిస్థితి సమాజం కనిపించే సిగ్గుసేటు తలదించుకునే పరిస్థితి సమాజంలో కనిపిస్తున్నట్లే మనకు భావించవచ్చు. సో ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుందాం. కెమెరా పర్సన్ ప్రభుత్వం అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.